హాయ్! హలో! ఎలా ఉన్నారందరూ? బావున్నారా? అందరూ బావుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాలిడేస్ ఆల్మోస్ట్ అయిపోతున్నాయని చెప్పి చిన్న బాబుని తీసుకొని నిజామాబాద్‌కి స్టార్ట్ అయిపోయాను. పెద్ద బాబు అదర్ ఫ్యామిలీ మెంబర్స్‌తో బయటకెళ్ళాడు. సో, చిన్న బాబుని తీసుకొని నిజామాబాద్‌కి స్టార్ట్ అయ్యాను నేను. చిన్నోడి వెనక వైపు ట్రైన్ కనిపిస్తుంది చూడండి. అది ఆల్రెడీ ప్లాట్‌ఫార్మ్ పైకొచ్చేసింది. వెళ్లి కూర్చోవడమే. మా హస్బెండ్‌కి చిన్న బాబంటే చాలా ఇష్టము. వాడు పుట్టినప్పుడు వాడితో టైమ్ స్పెండ్ చేయలేదన్న ఫీలింగ్ ఎప్పుడు ఉంటది. అందుకని చెప్పి వాడిని వదిలేసి ఉండలేకపోతుంటాడు. ఎటన్నా బయటకు తీసుకెళ్ళిన ఒక 1, 2 డేస్ అయినా గానీ కష్టంగా అనిపిస్తూ ఉంటదనమాట. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రెనోవేట్ చేస్తున్నారండి. చాలా చేంజెస్ వచ్చినాయి. ఒక 6 మంత్స్ బ్యాక్ చూసిన రైల్వే స్టేషన్‌కి, ఇప్పుడు చూస్తున్న రైల్వే స్టేషన్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. కన్‌ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి మీరు మీకు తెలిసిన వాళ్ళతో రావడమే బెటర్ అని నా ఉద్దేశ్యం. ట్రైన్ స్టార్ట్ అయిపోయిందండి. మా వారు టువర్డ్స్ స్టెయిర్‌కేస్‌కి నడుస్తున్నారు. అండ్ చిన్నోడికి బాయ్ గూడా చెప్తున్నారనమాట. మేము యూజువల్లీ నిజామాబాద్‌కెళ్ళినప్పుడు ట్రైనే ప్రిఫర్ చేస్తాము. బస్‌లో చాలా తక్కువగా ఎళ్తాము. 10% బస్‌కి ప్రిఫరెన్స్ ఇస్తే 90% ట్రైన్‌కే ప్రిఫరెన్స్ ఇస్తాము. ట్రైన్‌లో అయితే కంఫర్టబుల్‌గా ఉంటుంది. పిల్లలు పడుకోగలుగుతారు మంచిగా అని చెప్పి ట్రైన్‌కి ఇంపార్టెన్స్ ఇస్తాము. బట్ వి ఆల్వేస్ బుక్ ఏసీ అనమాట. ఏసీ కోచే బుక్ చేసుకుంటాము. నిమ్మలంగా ప్రశాంతంగా పడుకొని వస్తాము. నేనైతే పడుకోను. కాకపోతే పిల్లలిద్దరూ పడుకుంటారు. నాకు భయమైతది. పిల్లలు నన్ను పడుకోబెట్టి నేను పడుకోవాలంటే ఎవరైనా వచ్చి పిల్లలని తీసుకొని వెళ్ళిపోతారేమో అన్న ఫోబియా. ఐ డోంట్ నో, అది అట్లనే ఉండిపోయింది నాకు మైండ్‌ల. కాబట్టి నేనెప్పుడు జర్నీ చేసినా గానీ పిల్లని పండబెడతా గానీ నేను పండుకోను. వాళ్ళని చూసుకుంటూ కూర్చుంటాను. సో, ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు ఈ వెదర్ అనమాట. సూపర్బ్‌గా ఉంది వెదర్. ఇంతకీ నేను మీకు చెప్పడం మర్చిపోయాను. నిజామాబాద్‌లో మా మమ్మీ వాళ్ళుంటారు. మమ్మీ వాళ్ళ దగ్గరికెళ్తున్నాను. జాన్వరిలో వెళ్ళాననమాట మమ్మీ వాళ్ళ దగ్గరికి. జాన్వరి సంక్రాంతి హాలిడేస్ ఇగ అయిపోతున్నాయి అనేటప్పుడు ఒక 2, 3 డేస్ ఉండేసొచ్చినాను. మళ్ళీ ఇప్పుడొచ్చాననమాట. దగ్గరున్నా గానీ టైం దొరకది అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళడానికి. పిల్లలిప్పుడు స్కూల్‌కెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళతోటే ఉండాల్సొస్తది. సో, వెదర్ అయితే సూపర్బ్‌గా ఉండే ట్రైన్‌లో. నాకు మిడిల్ బర్త్ వచ్చిందనమాట. కాబట్టి నాకు విండో సీట్‌లో కూర్చోవడానికి అవకాశం లేకుండే. కాకపోతే లాస్ట్‌లో వాళ్ళు కూర్చుంటే కూర్చొని ఇష్టం అని అన్నారు. సో, కూర్చున్నాను అక్కడికెళ్ళి కొంచెం సేపు. చిన్నోడు చూడండి ఎంత బాగా పడుకున్నాడో. ఇగ నియర్ బై వచ్చేసినాము. రాంగానే ఇగ వాడిని లేపినాను. స్టేషన్ వస్తుందన్న ఒక 5, 10 మినిట్స్ బిఫోరే పిల్లలని లేపేస్తా నేనెప్పుడూ. ఎందుకంటే డ్రౌజీగా ఉంటారు. వాళ్ళు స్టేషన్ పైకి దిగలేకపోతుంటారు ట్రైన్‌లో నుంచి అని చెప్పి ఒక 5, 10 మినిట్స్ బిఫోరే లేపుతాను. వచ్చేసింది స్టేషన్. మా మమ్మీ, మా డ్యాడీ వస్తాము అని చెప్పారు. చూడాలి వచ్చారో లేదో. చిన్నోడు చూడండి ఎలా గట్టిగా పట్టుకున్నాడో నా డ్రెస్. చాలా జాగ్రత్తగా ఉంటాడు. వాడి నుంచే మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటే అంత మంచిగుంటాడు. అగో మా డ్యాడొచ్చేసిండు. అగో ఎప్పుడు ఇంతే ఇట్లనే ఉంటదనమాట. మేము ట్రైన్ ఇట్లా కాలు కింద గూడా పెట్టరు నా పిల్లలు. మా డ్యాడీ, మా మమ్మీ లేకపోతే మా అక్క పిల్లలు ఎవ్వరన్నా ఒకళ్ళొస్తారు. కింద ఇట్లా ప్లాట్‌ఫార్మ్ పైన కాళ్ళు కూడా పెట్టనియ్యరు మా పిల్లలవి. ఎత్తుకొని వెళ్తూనే ఉంటారిగ. అంత అంత మంచిగా చూసుకుంటారు మా మమ్మీ, మా డ్యాడీ, మా అక్క అందరూ. సో, వాళ్ళొచ్చేసిండ్రు. ఇగ మేము వెళ్తున్నాం ఇంటికి. కొంచెం లైట్‌గా వర్షం పడుతుంది. సో, మా మమ్మీ అంబ్రెల్లా గూడా తెచ్చింది. వాడి కోసము తడిసిపోతాడేమో అని జెప్పి. ఇట్లనే ఉంటారేమో అమ్మమ్మ, తాత ప్రేమ అంటే ఇట్లనే ఉంటది ఆల్‌మోస్ట్. అందరి అమ్మమ్మ, తాత ఇట్లనే ఉంటారేమో. మా మమ్మీ, మా డ్యాడీ కొంచెం ఎక్కువ. చిన్నోడంటే మస్తు ఇష్టం మా డ్యాడీకి ఎస్పెషల్లీ. ఎందుకంటే వాడు పుట్టినప్పటి నుంచి మా డ్యాడీ దగ్గరనే ఉన్నాడనమాట. ఒక 2 ఇయర్స్ ఆల్‌మోస్ట్ ఒక 2 ఇయర్స్ మా డ్యాడీ దగ్గరనే ఉన్నాం మేము చిన్నోడు పుట్టినప్పుడు. సో, అట్లా మా డ్యాడీకి చాలా ఎక్కువ కనెక్షన్. పొద్దుగాల లెవంగానే ఫోను చేస్తాడు. చిన్నోడు ఏం చేస్తుండు? చిన్నోడు ఏం చేస్తుండు? అని చెప్పి ఫోను చేస్తాడు. ఇగ మా డ్యాడీ బైక్‌లో ఇంటికెళ్ళిపోయిండు. మేమేమో ఆటోలో కూర్చొని స్టార్ట్ అయినాము. హి వాస్ టూ ఎక్సైటెడ్.
అంటే పిల్లలు మర్చిపోతూ ఉంటారు గదా! జాన్‌లో ఒక 2 డేస్ వచ్చేసి పోయినామంటే ఇగో మా అక్క పిల్లలు గూడా వచ్చేసిర్రు. మా అక్క గూడా వచ్చింది. మేము వస్తున్నాం అని జెప్పి. పెద్దోడిని తీసుకొస్తలే అని జెప్పి వాళ్ళకి తెలవది. కొంచెం నారాజుండే. పెద్దోడిని తీసుకురాలేదని జెప్పి. వాళ్ళకి పెద్దోడంటే మస్తు ఇష్టము. సో, వచ్చిన తర్వాత టీ తాగేసి కొంచెం సేపు టెర్రస్ పైన ఇలా టైమ్ పాస్ చేస్తున్నాను. చాలా మంచిగుండే ఆ రోజు వెదర్. చూడండి, మమ్మీ వాళ్ళకి ఇంటి చుట్టూ చెట్లున్నాయన్నమాట. ఎండాకాలమైనా చల్లగా ఉంటది ఇల్లంతా. ఇంకా ఎక్కువ చెట్లుండే కొట్టేపిచ్చిందంట. ఊకడము కష్టమవుతుందని చెప్పి మ్యాంగో చెట్టు గూడా ఉంది మమ్మీ వాళ్ళకి. మ్యాంగోస్ ఇంకా కనిపిస్తున్నాయి అక్కడక్కడ కొన్ని కొన్ని. కోతులొచ్చి తినేస్తున్నాయని చెప్పి తీసేసిందంట మ్యాంగోస్ అన్నీ. ఇవేమో ఇండోర్ ప్లాంట్స్. ఇండోర్ ప్లాంట్స్ కూడా మమ్మీ పెంచుతుంది. సో, అవే కొన్ని చూపిస్తున్నాను మీకు చూడండి. చాలా ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి మమ్మీ దగ్గర. ఇలా ఆ రోజు ఈవినింగ్ అంతా మా అక్కయ్యతో, అక్కయ్య పిల్లలతో, మమ్మీ డ్యాడీతో టైమ్ స్పెండ్ చేస్తూ గడిచిపోయింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. చిన్నోడు ఇంకా లెవ్వలేదు. వాడు యూజువల్లీ 8:30కి అట్లా లేస్తాడనమాట. సో, వాడిని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి పడుకోబెట్టాను. మమ్మీ ఎవ్రీడే వాకింగ్ ఎళ్తది. కంపల్సరీ మార్నింగ్, ఈవినింగ్ చేస్తుండే. ఇప్పుడు మార్నింగే చేస్తుంది. ఈవినింగ్ చేయట్లేదు. సో, మమ్మీ వాకింగ్‌కెళ్తుందంటే ఓకేలే నేను వస్తా అని చెప్పి మమ్మీతో స్టార్ట్ అయిపోయాను. ఇది ఒక కాలేజ్ అనమాట. గ్రౌండ్. ఆ గ్రౌండ్‌లో వాకింగ్‌కి వెళ్తది మమ్మీ యూజువల్‌గా. ఎన్ని చెట్లున్నాయో చూడండి. చాలా బావుంటుంది ఈ పర్టిక్యులర్ ప్లేస్. మమ్మీ ఇదేమో ఆకు, ఇది తినాలి మంచిది అని చూయిస్తుంది. అక్కడ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చూడండి. వాయిలెట్ కలర్‌వి. ఇవి శంకు పూలు. మనకింట్లోనేమో పెరిగాయి. అక్కడ చూడండి ఎలా పెరిగాయో, ఎన్ని శంకు పూలు ఉన్నాయో అక్కడ అసలు. వెదర్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి చెట్టు చాలా బాగా పెరుగుతుంది. అండ్ పువ్వులు కూడా చాలా బాగా అయినాయి దానికి. సో, ఇది శంకుపూల చెట్టు. తెంపలేదు మేము పువ్వులని. చెట్టుని గూడా తీసుకెళ్దామా అని అనుకున్నాం కానీ తీయలేదు. ఎందుకంటే మోస్ట్‌లీ ప్రాపగేట్ చేస్తే శంకుపూల చెట్టు పెరగదు. అలాంటప్పుడు ఎందుకు తీయడం అనిపించింది. కొన్ని కొన్ని సార్లు మనం మన కళ్ళతో చూసి ఎంజాయ్ చేయడమే కరెక్ట్ అని నా ఉద్దేశము. వాటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం దానికన్నా. అంటే వెన్ ఇట్ కమ్స్ టు ఔట్ సైడ్ అంటే వేరే ప్లేసెస్‌లో ఏవైనా చెట్లు పెరిగితే వాటిని తెంపొద్దండి. అది మంచి పద్ధతి కాదు. చాలా బావుంది. దాంతో చాలా ఏంటిది ఆహ్, మెడికల్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మన బాడీకి అని నేను ఇలానే గూగుల్‌లో విన్నాను. బట్ ఐ డోంట్ నో. సో, యాహ్! ఇది బోగన్‌విలియా. అక్కడనే హ్మ్. ఉందన్నమాట గ్రౌండ్‌లో. బోగన్‌విలియా నాకు చాలా ఇష్టము. పింక్, వైట్, ఆరెంజ్ కలర్‌లో ఉంటాయి చూడండి. ఆ బోగన్‌విలియా అంటే నాకు చాలా ఇష్టము. ఇంట్లో పెట్టుకోవాలి అని ఉంది. బట్ టైం దొరకట్లేదు పెట్టుకోవడానికి. బట్ ఐ విల్ కీప్ డెఫినెట్‌లీ దిస్ బోగన్‌విలియా ప్లాంట్ వన్ డే. ఎప్పుడో తెలీదు. బట్ ష్యూర్‌గా నేను పెట్టుకుంటాను సూన్ ఎనీ టైమ్. నాకు చాలా ఇష్టమండి ఈ కాగితపు పూలు. చిన్నోడికి అక్షరాభ్యాసం చేయిస్తాము అన్న ప్లాన్ లేకుండే. జస్ట్ నిజామాబాద్‌కి వెళ్ళి వచ్చేసాము అని అనుకున్నాను. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆ ప్లాన్ కూడా చేసుకొని ఇగ వాడిని స్కూల్‌లో ఎలాగో జాయిన్ చేద్దాము అని అనుకుంటుండే. సో, అక్షరాభ్యాసం కూడా చేపిస్తే అయిపోతుంది అని డిసైడ్ అయ్యాను. ఇగ నేను డ్రెస్ ఏం తెచ్చుకోలేదు. ఒక బ్యాగ్ మాత్రమే తెచ్చుకున్నాను, హ్యాండ్ బ్యాగ్. అందులో కూడా చిన్నోడి బట్టలే పెట్టుకున్నాను. నా బట్టలు కొన్ని మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో, అవే వేసుకోవచ్చు అని చెప్పి ఎక్కువ లగేజ్ తెచ్చుకోలేదు నేను. అందుకని ఐ బాట్ వన్ శారీ. ఆ శారీకి మమ్మీ వాళ్ళు టాజిల్స్ ఏసి ఇచ్చారు. అక్క ఇంకా మమ్మీ ఇద్దరు కూర్చొని ఒక 2 అవర్స్ టాజిల్స్ ఏసిచ్చారు. ఇంకా మంచి మంచి టాజిల్స్ బీడ్స్, పర్ల్స్ తోటి ఏసిస్తాము అని అంటే నేను వద్దన్నాను. వాళ్ళని కష్టపెట్టడం నాకిష్టం లేకుండే. అది ఈ నార్మల్ టాజిల్స్ కూడా వద్దు అని అన్నాను. బట్ వాళ్ళిద్దరు కలిసి 2 అవర్స్ అలా కూర్చున్నారు. కూర్చొని వేసిచ్చారు నాకు. మంచిగా కనిపిస్తది శారీ లేకపోతే నీట్‌గా ఉండదు. అది ఇది అని చెప్పి శారీకి టాజిల్స్ ఏసిచ్చారనమాట. నెక్స్ట్ డే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నుంచి బాజార్‌కి స్టార్ట్ అయ్యాము. మా హస్బెండ్, నేను, పిల్లలు అందరం కలిసి స్టార్ట్ అయిపోయాము. టెంపుల్‌కొచ్చిన తర్వాత టికెట్ తీసుకొని చిన్నోడికి డ్రెస్ చేంజ్ చేస్తున్నామనమాట. సో, పెద్దోడికి లుంగీ ఇంకా షర్ట్ వేసినుండే. సో, చిన్నోడికి డిఫరెంట్‌గా ధోతి ఇంకా కుర్తా తీసుకున్నాము ఈసారి. నేను చిన్నగున్నప్పుడు
అక్షరాభ్యాసం నాకు ఇక్కడే చేయించారు మమ్మీ, డ్యాడీ. అలా పిల్లలకి కూడా ఇక్కడనే చేయిస్తామని చెప్పి పిల్లలని ఇంత దూరమైనా తీసుకొచ్చాము. ఈ దేవుడు స్వయంభూ అనమాట. స్వయంగా వెలిసారు అని నమ్ముతారు. నేను చిన్నగున్నప్పుడు ఈ టెంపుల్ అసలు డెవలపే లేకుండే. ఒక టెంపుల్ ఒకడే ఉంటుండే. ఇవంతా ఉండకపోయేది. ఇప్పుడు చాలా డెవలప్ అయింది. ఇంకా చాలా ఘోరంగా కూడా పైసలు, మనీ, డబ్బులు దొబ్బేస్తున్నారనిపించింది నాకైతే. అక్కడ ఎండోమెంట్ అంటే మనుషులు టెంపుల్‌కి వర్క్ చేసే వాళ్ళని చూస్తూ ఉంటే ఎక్కడ చూడండి డబ్బులు, డబ్బులు, డబ్బులు. డబ్బులిస్తేనే పని అంటే ఆహ్, డబ్బులిస్తేనే పని చేస్తాము అన్నట్టు ఉన్నారక్కడ జనాలు. నాకసలు నచ్చలేదు. డ్రెస్ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారనమాట మా వారు. సైజు కొంచెం సరిపోలేకుండే. బట్ వి మేనేజ్డ్ సమ్‌హౌ. వాడిని అక్షరాభ్యాసం చేయించేంత వరకు మేనేజ్ చేశాము. అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసాను. మా వారు పెద్ద బాబుని కూడా తీసుకొచ్చాడు. పెద్ద బాబు సైడ్‌కి అక్కడ కూర్చున్నాడు చూడండి. వాడు పెద్దోడు. పెద్దోడు కూడా ఒక 2, 3 డేస్ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎంజాయ్ చేస్తాడని చెప్పి ఇక వాడిని కూడా తీసుకొచ్చినుండే. వాడు, నేను, ఇద్దరు పిల్లలు, మా వారు అందరం కలిసి ఇక టెంపుల్‌కొచ్చాము. ఇది టెంపుల్ అండ్ పరిసరాలు అంటే సరౌండింగ్స్ ఇలా ఉంటాయి. కొంచెం గ్రీనరీగా చాలా బానే ఉంది. ఇంకా రోజు ఎండ ఎక్కువగా లేకుండే అండి. ఎన్వైర్న్‌మెంట్ కూడా చాలా బాగుండే. అది ప్లస్ పాయింట్. డ్రెస్ కొంచెము టైట్ అయింది పాపం వాడికి. అయినా వేసేసుకున్నాడు. మాకు వేరే ఆప్షన్ లేకుండే అదే డ్రెస్ ఏయడం తప్ప. సో, అలా ఇలా చేసి వానికి డ్రెస్ వేసేసాను. మేము 11:30కి అలా రీచ్ అయ్యాము. రీచ్ అయిన తర్వాత మేమొచ్చేటప్పుడు ఆటోలో ఆ పర్సన్‌కి అడిగితే 12:30 ఆర్ 1కి టెంపుల్ క్లోజ్ అవుతుంది. ఒక 1 అవర్ క్లోజ్ అవుతుంది టెంపుల్ అని అన్నారు. అంటే ఇగ మేము కొంచెం హరీలో వెళ్ళిపోయామనమాట టెంపుల్‌కి. ఫాస్ట్‌గా 12:30 మేము 11:30 అవుతుంది అప్పటికే. 1 అవర్ టైంలో చేంజ్ చేసుకుంటే అయిపోతుందని చెప్పి కొంచెం హరీలో వెళ్ళిపోయాము. టెంపుల్ లోపటికి ఫోన్ అలౌ లేదు. అందుకోసమని చెప్పి నేను ఏమీ రికార్డ్ చేయలేకుండే టెంపుల్ లోపట. కాకపోతే చాలామంది మొబైల్స్ తీసుకొని ఎళ్లారండి లోపటికి. నేను తీసుకెళ్ళలేదు. అక్కడ రాసి ఉంటే మేము డిపాజిట్ చేసి టెంపుల్ లోపటికి వెళ్ళాము. సో, టెంపుల్ బయటకొచ్చిన తర్వాత కొన్ని ఇమేజెస్ నా హస్బెండ్ తీశారు. కొందరి వాళ్ళతో అక్కడ ఉన్న వాళ్ళతో కొన్ని ఫోటోస్ దించిపిచ్చుకున్నాము. ఇలా వచ్చాయన్నమాట ఫోటోస్. చిన్నోడు బ్యాగ్ యేసుకొని ఇగ స్కూల్‌కి పోతా అని చెప్పి రెడీ అయిపోయిండు. డ్రెస్ కూడా చేంజ్ చేసేసినాం వాడికి. ఈడు పెద్దోడు. ఇలా ఫ్యామిలీ అంతా రెడ్ థీమ్ పెట్టుకున్నాము. పెద్దోడు అప్పుడేమో ఆరెంజ్ థీమ్ పెట్టుకునుండే. చిన్నోడికి మెరూన్ ఆర్ రెడ్ అనుకున్నాము. సో, అలా కాంబినేషన్‌లోనే క్లోత్స్ వేసుకున్నామన్నమాట మేమందరము. పెద్దోడికి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే చాలా ఇష్టము. స్పెషల్లీ మా అక్క పిల్లలంటే ఇంకా ఎక్కువ ఇష్టము. చాలా బాగా టైమ్ స్పెండ్ చేస్తాడు వాళ్ళతోటి. వాళ్ళంటే చాలా ఇష్టం వాడికి. సో, చాలా ఎక్సైట్‌మెంట్‌లో ఉండే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నాం ఇక అని చెప్తే. చూడండి. సో, మా అక్కయ్య కూతురు చెట్లకి వాటర్ పోస్తుంది. అది కింగ్ ఆఫ్ థ్రాన్ చెట్టు అనమాట. అది అలోవెరా, స్నేక్ ప్లాంట్, శంకుపూల చెట్టు కూడా ఉంది. బ్లూ కలర్, వైట్ కలర్ శంకుపూల చెట్టు కూడా ఉంది మమ్మీ వాళ్ళకి. ఇది దబనము. స్మెల్ వచ్చే దబనం ఇది. ఇది కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అనమాట. ఇవన్నీ చూయిస్తున్నాను చూడండి. చాలా చెట్లు ఉంటుండే మమ్మీ వాళ్ళ దగ్గర. ఇప్పుడు లేవు అన్నిగనము. కొన్నే పెట్టుకుంది. ఎందుకంటే మెయింటెనెన్స్ కష్టమవుతుంది. టెర్రస్ ఊకే క్లీన్ చేయాలంటే ప్రాబ్లమ్ అవుతుందని చెప్పి చాలా మట్టికి చెట్లు మమ్మీ తీసేసింది. సో, నేను ఇందులో నుంచి కొన్ని చెట్లు ప్రొపగేట్ అయ్యే చెట్లు, పెరుగుతాయనే చెట్లు తీసుకెళ్దాము అని అనుకుంటున్నాను. చూడాలి కుదురుతుందో కుదరదో. కుదిరితే మాత్రం తప్పకుండా నేను కొన్ని చెట్లు ప్రొపగేట్ అంటే పెడితే వేర్లు లేకున్నా పెరుగుతాయి చూడండి కొన్ని చెట్లు. అలాంటి చెట్లు కొన్ని తీసుకెళ్దామని అనుకుంటున్నాను. ఈ ఇద్దరి పిల్లలతో ఆ చెట్లను తీసుకొని హైదరాబాద్ రావడం అంటే చాలా కష్టము. బట్ చూడాలి కుదురుతుందో కుదరదో. స్పెషల్లీ మా డ్యాడీ పర్మిషన్ ఉండాలా. మా డ్యాడీ పర్మిషన్ ఇస్తేనే చెట్లను తీసుకెళ్ళగలుగుతాను, లేకపోతే లేదు.
చూద్దాం. కొంచెం కొంచెం చూపిస్తున్నాను చూడండి. అంతంత ఇంచ్ మాత్రమే తీసుకెళ్దాం అనుకున్నాను. ఒక ఫింగర్ అంత ఇంచ్ చెట్టుని మాత్రమే తీసుకెళ్దాము అని అనుకుంటున్నాను. సో, అది క్యారీ చేయడం ఈజీగానే ఉంటుంది కదా! చాలా చెట్లున్నాయి మమ్మీ వాళ్ళ దగ్గర ఇండోర్ ప్లాంట్స్. ఇక ఎక్కువ పెంచలేక చిన్న చిన్న తొట్టిలలో ఇలా పెంచుతుంది. ఇవి కూడా చాలా బాగానే పెరుగుతున్నాయి. సమ్‌హౌ ఎండాకాలం మొత్తము నీడలో పెట్టకుండా ఇలానే ఎండలోనే పెట్టిందంట. అయినా గాని చూడండి చెట్లు ఒక్క చెట్టు కూడా చచ్చిపోలేదు. ఇది చామాకు పెంచుతుంది ఒక టబ్బులో. పుదీనా పెంచుతుంది. ఇది గంగవల్లి కూర అంటారు కదా చూడండి. అది పాలకూర పెరుగుతుంది. ఇది పాలకూర ఉంది. అది బచ్చలాకు అన్నమాట. బజ్జీలు చేసుకుంటాం చూడండి. లూజ్ మోషన్స్ అంటే మోషన్స్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి అది తింటే లూజ్ మోషన్స్ ఈజీగా అవుతాయన్నమాట మోషన్స్. ఇది పాలకూర చెట్టు. ఇవన్నీ పెట్టింది. అవి పెరుగుతాయి గూడా. అది తీసుకొని వీళ్ళు కుక్ గూడా చేసుకుంటారు. కొంచెం కొంచెం మా మమ్మీ, మా డ్యాడీ ఇద్దరే ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం క్వాంటిటీ సరిపోతుంది. అలా ఆకుకూరలన్నీ పెంచుకుంటారు. ఇది వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ ఇంటి దగ్గర పెద్దమ్మ గుడి ఉంటది. చాలా ఫేమస్ అమ్మవారు సత్యం గూడా. ఇగ ఆ అమ్మవారి టెంపుల్‌కి వెళ్దామని అనుకున్నట్టే ఈవినింగ్ అమ్మవారి గుడికెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాను. పెద్దమ్మ దర్శనం చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. నేను మమ్మీ వాళ్ళ దగ్గర ఉండేటప్పుడు ఆ టెంపుల్‌కి రెగ్యులర్‌గా వెళ్ళేదాన్ని. ఇగ హైదరాబాద్‌కొచ్చేస్తున్నానని చెప్పి మొన్న షాపింగ్ ఏదైతే ఉందో అది చేసుకుంటుండే. పెద్దోడిని ఇంట్లోనే వదిలిపెట్టేసాను. చిన్నోడిని తీసుకొని షాపింగ్‌కెళ్ళాను. ఇది ఇగ ఈవినింగ్ స్టార్ట్ అయితున్నాము హైదరాబాద్‌కి అన్నప్పుడు ఒక వీడియోనన్నా తీయాలని చెప్పి తీసినాను. మా మమ్మీ, మా డ్యాడీ, మా అక్క కూతురు అందరూ వచ్చారు. మా అక్కయ్య కూడా వచ్చింది. ఇంట్లోనే ఉంది ఎవరు లేరని చెప్పి ఇంట్లోనే ఉంచేసి వీళ్ళని తీసుకొని వచ్చినాను. వీళ్ళందరినీ కూడా వద్దు అన్నాను. ఎందుకు మీరందరూ ఒక్కళ్ళొస్తే చాలు డాడ్ అన్న ఎవరన్నా ఒక్కళ్ళొస్తే చాలు అని అనుకునుండే. కాకపోతే అందరూ వచ్చారు. యాక్చువల్‌గా రావడానికి రీజన్ మా డ్యాడీకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. చాలా ఫీవర్. మొన్న రీసెంట్‌గా ఒక 1 మంత్ బ్యాక్ యాక్సిడెంట్ కూడా అయిండే మా డ్యాడీకి. నెత్తంతా కొట్టుకుపోయింది. చాలా ఘోరంగా ఉండే మా డ్యాడీది సిట్యుయేషన్. అందుకోసం అని చెప్పి అట్‌లీస్ట్ చూద్దామని చెప్పి వచ్చినాను మా డ్యాడీని. అలాగే ఒక 1 వీక్ టైం కూడా స్పెండ్ చేశాను. ఐ యామ్ సో హ్యాపీ వాళ్ళతో టైం స్పెండ్ చేసినందుకు. రిటర్న్‌లో ట్రైన్‌లో మళ్ళీ ఇద్దరిని వండబెట్టేసినాను. చిన్నోడు ట్రైన్ ఎక్కిన ఒక హాఫ్ అన్ అవర్‌కి చిన్నోడిని వండబెట్టినాను. పెద్దోడేమో పైన వండుకుంటానన్నాడు. ఎట్లాగో కింద ప్లేస్ సరిపోదు కాబట్టి పైన పండబెడుతున్నాను. వాని కాళ్ళు చూడండి ఆడుతూ ఉన్నాడు. వానికి నిద్ర రావట్లేదు. సమ్‌హౌ పండుకున్నాడు వాడు. అటు ఇటు బోర్లాడుకుంటూ పడుకున్నాడు చూడండి. నిమ్మలంగా పండుకున్నాడు. స్టేషన్ వచ్చే వరకు వీళ్ళిద్దరిని డిస్టర్బ్ చేయను, లేపను. సో స్టేషన్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేషన్ వస్తే వీళ్ళిద్దరిని లేపుతాను. సో ఇదండి ఈ 1 వీక్ ఇలా స్పెండ్ చేశాను. అందుకోసం అని చెప్పి నేను ఏ వీడియోస్ కూడా పెట్టలేదు ఒక 1 వీక్ నుంచి సరిగ్గా. వీడియో మొత్తం రాగానే రికార్డ్ చేశాను, ఇంకా అప్లోడ్ చేశాను. ఎక్కడ కూడా ఎలాంటి ఎడిట్స్ కూడా చేయలేదు సరిగ్గా. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఒక్క లైక్ నా వీడియోకి మంచి బూస్ట్, మంచి రీచ్ని ఇస్తుంది. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. నమస్తే.